ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు నీతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ఒక చక్కటి మాటను నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? చాలామంది రాజకీయ నాయకులు ఎదుట తగ్గించుకున్నట్లుగా కనబడతారు, అధికారులు ఎదుట తగ్గించుకున్నట్లుగా కనబడతారు, ఊరు వారి దగ్గర గ్రామస్తుల దగ్గర తగ్గించుకున్నట్లుగా కనబడతారు. మరలా అక్కడి నుంచి బయటికి వెళితే వారు ఎక్కడ కూడా తగ్గింపు కనిపించదు. కానీ ప్రభు అంటాడు, నా దృష్టికి మీరు తగ్గించుకొని బ్రతకగలిగితే నేను మిమ్మలను హెచ్చిస్తాను అంటాడు. ఆమేన్. దేవుడు హెచ్చించాలంటే మన జీవితంలో ఉండాల్సింది తగ్గింపు. తగ్గింపు అంటే నేలమట్ట వరకు తగ్గి ఉండుటే ఒక క్రైస్తవునికి కిరీటమని ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకంలో రాస్తే నేను చదివాను. యేసు ప్రభు కూడా నేలమట్ట వరకు తగ్గి ఉన్నాడట. అందుకని అన్ని ఆకాశ మండలముల కంటే పైనామంగా యేసు నామము హెచ్చించబడిందని చెప్పాడు. నిజమే కదా? ఈ రోజున ఆశీర్వాదం రావాలన్నా, హెచ్చింపు రావాలన్నా, ఘనత రావాలన్నా, నీ కీర్తి దేశమంతా వ్యాపించాలన్నా తగ్గింపు అవసరం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి అంటే ప్రభు ఎక్కడుంటాడు? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. వీధిలో ఉంటాడు, ఆఫీసులో ఉంటాడు, బయటిగా ఉంటాడు, లోపల ఉంటాడు,